డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీరు కూడా మీ ఫోటో పెట్టి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్తాను, కాపీ పేస్ట్ అండి, ఫోటోలు మార్చుకుంటే చాలు. సింపుల్గా చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. రిక్వెస్ట్ అండి, వీడియోని మొత్తం చూడండి. వీడియోని మొదలు పెట్టే ముందు ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మీరు సపోర్ట్ చేసినట్లుంటుంది. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే సూపర్ అని, నైస్ అని ఏదో ఒక కామెంట్ మీ అభిప్రాయాన్ని తెలియచేయొచ్చు కదా. మీకు ఒక అవకాశం ఉంది, అవకాశాన్ని నాకు ఇచ్చి ఉపయోగించండి. చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న గూగుల్ సెర్చ్లో మహి టెక్ ఇన్ఫో అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓకే, ఈ వెబ్సైట్లో పైన సెర్చ్ బార్ ఉంటుంది మీకు టాప్లో రైట్ సైడ్లో. క్లిక్ చేసి ఇందులో మీరు రీల్ 74 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఫస్ట్ ఈ వెబ్సైట్ వస్తుంది. ఈ పోస్ట్ దీన్ని క్లిక్ చేయండి. ఇది ఓపెన్ అవుతుంది. కిందకు వెళ్ళండి. ఇక్కడ మీకు ఎలైట్ మోషన్ ప్రీసెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, చూసుకోండి. ఇది క్లిక్ చేస్తే ఎలైట్ మోషన్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు ఇంపోర్ట్ అని వస్తుంది. క్లిక్ చేస్తే ఈ ప్రాజెక్ట్ అనేది మీ ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఇమేజెస్, ఫొటోస్, లిరిక్స్ అన్నీ కూడా. పైన నెక్స్ట్ కింద కంటిన్యూ టు టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక మీరు చేయాల్సింది ఫోటోలు మార్చడమే. ఫస్ట్ ఇక్కడికి వచ్చేయండి. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి. కలర్ ఫిల్ క్లిక్ చేయండి. ఈ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. పైన మీరు ఏ ఫోల్డర్లో మీ ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీ ఫొటోస్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఇక్కడ ఫిల్లు ఫిట్టు రెండు ఉంటాయి. మీ ఫోటో సైజును బట్టి ఫిల్లు ఫిట్టు సెట్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఈ పైన ఉన్న ఫోటోని క్లిక్ చేయండి. కలర్ ఫిల్లు మళ్ళీ సేమ్ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ ఇక్కడ ఫిల్లు ఫిట్టు రెండు ఆప్షన్లు ఉంటాయి. మీకు కావాల్సింది మీ ఫోటోని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఫోటోని చిన్నగా పెద్దగా సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, అయిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఫిల్ క్లిక్ చేసి ఫోటో నెంబర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న ఫొటోస్లో మీకు నచ్చిన మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఫిల్లు ఫిట్టు రెండు ఉంటాయి. ఓకే, ఏది కావాలితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఫిల్ పెట్టాను, సారీ, మళ్ళీ ఇది వెనక్కి వచ్చింది. ఫిల్లు ఫిట్ రెండు ఉంటాయి. మీకు ఏది కావాలితే అది సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చాను, ఫిట్ పెట్టాను. ఓకే, ఫోటోని టచ్ చేసి కొంచెం పైకి కిందకి జరుపుకుంటాను. ఓకే, జరిపిన తర్వాత ఈ ఫోటో ఇంకొంచెం కిందకి జరుపుకుంటాను ఇలా. రైట్, ఓకే, బాగుంది. ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి కదా. సో కిందది గ్రూప్ 1 మాస్క్ సెలెక్ట్ చేసుకోండి. కలర్ ఫిల్ సెలెక్ట్ చేసుకోండి. సారీ ఈ గ్రూప్ 1 మాస్క్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఈ కింద ఫోటో ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి పైన డిలీట్ సింబల్ ఉంటుంది. డిలీట్ చేసేసి ఫస్ట్ రండి, ప్లస్ మీడియా. ఇప్పుడు ఏ ఫోటోని అయితే డిలీట్ చేశారో సేమ్ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అలాంటి ఫోటోని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్లో కొద్దిగా పెద్దగా చేసుకోండి. ఈ ఫోటో చివరి నొక్కి పట్టి కిందకి జరపండి. ఈ లాస్ట్లో మార్క్ పెట్టి ఈ ఫోటోని టచ్ చేసి టచ్ చేయండి. ఫుల్గా అప్లై అవుతుంది. ఫోటోని టచ్ చేసి మీకు ఎటు కావాలితే అటు మిడిల్లోకి జరుపుకోండి. ఇలా నేను జరిపినట్టు జరిపి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వస్తే మీకు ఇక్కడ చూడండి ఇది వస్తుంది. ఈ ఫోటో 1 చూడండి ఇలా వచ్చింది. గ్రూప్ 2 ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూపు ఈ ఫోటోని డిలీట్ చేసేయండి. ఫస్ట్కి రండి, ప్లస్ మీడియా. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటో చివరి నొక్కి పట్టి కిందకి లాగండి. చివరికి వెళ్ళండి, ఇది టచ్ చేసి ఫుల్గా అప్లై చేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి జరిపి చివర పట్టుకొని ఇలా పెద్దగా జరిపి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసి బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ అక్కడికే వెళ్ళండి, చూద్దాం. ఓకే, వచ్చింది. ఇప్పుడు చివరికి వెళ్ళండి. ఈ మూడో ఫోటోని అంటే మూడో గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని టచ్ చేసి డిలీట్ చేయండి. ఫస్ట్కి రండి, ప్లస్ మీడియా. మీరు ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నారో అది ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. పైన సెలెక్ట్ చేసుకున్నాక ఇది కింద పట్టుకొని కిందకి లాగండి. చివరికి పెట్టి ఫోటో ఇక్కడ టచ్ చేసి ఇలా టచ్ చేయండి. ఫుల్గా అవుతుంది. ఇది క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో పెద్దగా చేసి కిందకి ఫోటోని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు వీలైన వరకు. ఇలా చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఆ ఫోటో ఎలా సెట్ అయిందో చూద్దాం. సెట్ అవ్వకపోతే మార్చేద్దాం. ఓకే, సెట్ అయింది. ఇప్పుడు ఈ లాస్ట్ ఫోటోని క్లిక్ చేయండి. కలర్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో నెంబర్ పైన టచ్ చేయండి. మీకు నచ్చిన మంచి పిక్ని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ వస్తుంది. ఫిల్లు ఫిట్టు రెండు ఉంటాయి. ఇక్కడ ఫిట్ పెట్టాను, బ్యాక్ వచ్చాను, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో జరుపుకుంటున్నాను, సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్లే చేస్తే ఫోటో ఇలా వస్తుంది. ఓకే, అయిపోయింది. ఇంకా ఫోటోలు మార్చడం అయిపోయింది. వీడియో తయారు చేయడం కూడా అయిపోయింది. ఇంతేనండి. ఈ వీడియోని మనం సేవ్ చేసుకోవడమే. సౌండ్లు అన్నీ దానికే కలుపుంటాయి. సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి చివరిలో వచ్చి సేవ్ బటన్ క్లిక్ చేయండి. సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.